సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదంటున్నారు కుటుంబ సభ్యులు. అసలు దోషులను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాజలింగమూర్తి హత్య కేసు విచారణలో పోలీసుల తీరు మొదటి నుంచి అనుమానాస్పదంగా ఉందంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ కేసును 2 గంటల్లోనే క్లోజ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. హత్య జరిగిన 4 రోజులకు రేణికుంట్ల సంజీవ్, పింగిలి శ్రీమంత్, మోరె కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమరయ్య, దాసరి కృష్ణ, రేణికుంట్ల సాంబయ్యను అరెస్టు చేశారు పోలీసులు. వారం రోజుల తర్వాత మరొకరిని అరెస్టు చేశారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేత హరిబాబును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు లింగమూర్తి కుటుంబ సభ్యులు. పోలీసులే ఆయన్ని తప్పించారంటున్నారు. భర్తను ఇంత కిరాతంగా చంపుతారా అని నేను ధర్నా చేస్తుంటే డిఎస్పీ గారు ఎవరు చంపిరమ్మని భర్తనని చెప్తే నాకు రమణారెడ్డి హరిబాబు అని పేరు చెప్తే నన్ను తప్పుదో పడిచి నేను ఇచ్చిన పేరు కాకుండా ఓన్లీ రేణుగుట్ల కుటుంబం అని పేరు చెప్పి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ చంపిన దొరికింది కదా అమ్మ నీకు ఎందుకమ్మా నీకు రమణారెడ్డి పేరు ఎందుకు నీకు హరిబాబు పేరు ఎందుకని నేను రాసిన పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు రాసి నన్ను తప్పుతో పడిస్తారు. నాకు తెలియకుండా నేను సంతకం తీసుకున్నాను సార్. హరిబాబును కాపాడేందుకు కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు. ఈ కేసు తప్పుదోవ పట్టించడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారన్నారు. హత్యకు సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేస్తామన్నారు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. భూపాలపల్లి లోకల్లో రాజలింగమూర్తి గారు అనే వ్యక్తిని కొంతమంది హత్య చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. ఒక 5 మెంబర్స్ మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ చేసినాం. సో అతని హత్యను చేసిన ఎవరినే అన్ని కోణాలు కూడా అతనికి ఉన్న సమస్యల మీద అన్ని కోణాల విచారణ కొనసాగింది. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళందరినీ కూడా ఎంతటి వారైనా ఎటువంటి వారైనా కూడా మేము విడిచిపెట్టలేదు. త్వరలో వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగి కేసును కొలిక్కి తీసుకొచ్చి మేము మీడియా ద్వారా కూడా తెలియపరుస్తాం. హత్యకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.